ఫ్రెండ్స్, ఈరోజు మనం మరొక చక్కని కథను చెప్పుకుందాం. ఓకేనా? అనగనగనగనగనగా ఒక పెద్ద లోయ. లోయ అంటే చుట్టూ పర్వతాలు ఉంటాయి అన్నమాట. లోతుగా ఉంటుందన్నమాట. దాన్ని లోయ అంటారు. ఈ అందమైన కొండల మధ్య అందమైన మంచినీటి సరస్సు కూడా ఉంది. ఎంతో అందమైన ఆ చెరువులో మంచి మంచి చేపలు, కప్పలు, ఎండ్రకాయలు, తాబేళ్లు, నీటిలో ఉండే ప్రాణులన్నీ, జలచరాలు, ఉభయచరాలు అన్నీ ఉన్నాయి. అన్నీ కూడా ఎంతో ఆనందంగా జీవిస్తున్నాయి. వాటికి అవసరమైన నాచు, పురుగులు, అలాంటి ఆహారం అంతా అక్కడ సమృద్ధిగా ఉందన్నమాట. అన్నీ ఆ ప్రాంతంలో హ్యాపీగా ఉన్నాయి. ఈ ప్రాంతానికి ఒక్కసారి ఒక కొంగ వచ్చింది. అన్నింటినీ చూసింది. అవన్నీ దానికి ఆహారం. అబ్బా, ఎంత బాగుంది ఈ ప్లేస్ అని చెప్పేసి ఆ ప్లేస్కి వచ్చేసి చక్కగా నివాసం ఏర్పాటు చేసేసుకుంది. రోజు కొద్ది కొద్దిగా తిందాము అనుకున్నది ముందు కొంగ. కానీ ఆ తర్వాత దానికి ఒక ఐడియా వచ్చింది. అసలు నేను నీళ్ళల్లోకి దిగి చేపలని పారిపోతుంటే పట్టుకొని తినాలా? ఎంత అవసరమా నాకు? అస్సలు కష్టపడకుండా వీటన్నింటినీ నేను తినాలి రోజు ఆహారంగా అని చెప్పేసి ఆలోచించి ఓ ప్లాన్ వేసింది. స్టార్టింగ్లోనే అన్నమాట. చక్కగా నీళ్ళల్లోకి దిగి ఒక కాలు మీద నుంచుని ఇంకో కాలు మీద వేసుకొని తపస్సు చేస్తున్నట్టు నుంచునుంది. నుంచుని ఉండేటప్పటికి ఈ చేపలన్నీ కొత్తగా వచ్చిన కొంగని, ఇదేంటి ఇలాగా కొంగ అనేటప్పటికి చేపలను తింటుంది కదా, వెంట పడకుండా ఈ కొంగ ఏంటి ఇలా నుంచునుంది కళ్ళు మూసుకొని అని చూస్తున్నాయి. ఆ తర్వాత కొంచెం భయం తేరి దగ్గరికి వచ్చి చూడటం మొదలుపెట్టాయి, చుట్టూ తిరగడం మొదలుపెట్టాయి. అప్పుడు అవి ఒకసారి కొంగతోటి మాట్లాడాయి. ఎందుకు నువ్వు ఆహారం కూడా తీసుకోకుండా ఇలాగా మునీశ్వరులాగా జపం చేస్తున్నావు? ఏంటి కారణం అని అడిగేటప్పటికి ఏం లేదు, నేను ఈ చుట్టుపక్కలే తిరుగుతూ ఉండి ఆహారాన్ని తినేదాన్ని. అప్పుడు కొంతమంది వేటగాళ్ళు ఈ చుట్టుపక్కలకి వచ్చి, ఇక్కడ ఒక చెరువు ఉంది, ఆ చెరువులో బోళ్ళన్ని చేపలు ఉన్నాయి, ఇంకా రకరకాల జలజీవాలన్నీ ఉన్నాయి, వాటన్నింటినీ వలవేసి పట్టుకెళ్ళిపోదాము అని చెప్పి మాట్లాడుకోవడం విన్నాను. అందుకే నేను ఈ వైపుకి వచ్చాను. ఈ వైపుకి వచ్చి కానీ నేనేం చేయగలను? మిమ్మల్ని నేను రక్షించలేను కదా. ఆ భగవంతుణ్ణి వేడుకుంటున్నాను మిమ్మల్ని ఎలాగైనా రక్షించమని. ఈ పక్కనే కొండ పక్కన ఇంకొక చెరువు ఉంది. ఆ మంచి చెరువులోకి మిమ్మల్ని అందరినీ పంపించమని భగవంతుడిని వేడుకుంటున్నాను, పూజ చేసుకుంటున్నాను అని చెప్పింది నా కొంగ. చెప్పేటప్పటికి ఇవన్నీ నమ్మేసి, అయ్య బాబోయ్, వేటగాళ్ళు వస్తారా, మమ్మల్ని ఎత్తుకుపోతారా, తీసుకెళ్ళిపోతారా, చంపేస్తారా, ఎలాగా మరి? ఆ భగవంతుడు వచ్చేది ఎప్పుడు, మమ్మల్ని రక్షించేది ఎప్పుడు? భగవంతుడు ఎప్పుడైనా డైరెక్ట్ గా వస్తాడేంటి? అందుకే నిన్ను పంపించి ఉంటాడు భగవంతుడు. నువ్వే మాకు భగవంతుడు, నువ్వే మమ్మల్ని ఎలాగైనా రక్షించాలి. మమ్మల్ని తీసుకెళ్ళి ఆ చెరువులోకి దింపవా ప్లీజ్, అది ఎక్కడుందో కూడా మాకు తెలియదు అని అడిగాయి. పాపం ఈ నీటిలో ఉండేటటువంటి ప్రాణులన్నీ అడిగేటప్పటికి, నేను కూడా కొంచెం పెద్ద వయసు అయిపోయిన దాన్నే, అందరినీ ఒక్కసారి తీసుకెళ్ళలేను, రోజు కొద్ది మందిని తీసుకెళ్తాను, మీరు ఓకే అంటే అన్నది కొంగ. అవన్నీ ఓకే అన్నాయి. అందుకని రోజు దానికి కావాల్సినంత ఆహారాన్ని ముక్కులో పెట్టుకొని ఆ కొండ దగ్గర చదునుగా ఒక ప్రదేశం ఉంది, అక్కడ కూర్చుని చక్కగా తినేసేది, భోంచేసేసేది, అస్సలు కష్టపడకుండా. అదే ముక్కు దగ్గరికి వస్తుంటే ఇంకా అది కష్టపడాల్సిన అవసరం ఏముంది? అలాగా కొన్ని రోజులు గడిచేటప్పటికి ఒక రోజు ఎండ్రకాయ వచ్చి, నేను వస్తాను ఈ రోజు, నన్ను తీసుకెళ్ళవా ఆ చెరువు దగ్గరికి అని అడిగింది. అడిగేటప్పటికి దా అన్నది. చాలా పెద్ద ఎండ్రకాయ అన్నమాట అది. దాన్ని కూడా ముక్కుతో పట్టుకున్నది, బరువుగా ఉన్నదన్నమాట. ముక్కుతో పట్టుకున్నది, తీసుకెళ్దాం అనుకుంటుంటే అన్నది, నువ్వు ముక్కుతో పట్టుకుంటే బరువుగా ఉంటాను కదా, నువ్వు ఎగరడానికి సులువుగా ఉండదేమో, నేను నీ మేడ మీద కూర్చుంటాను, నువ్వు జాగ్రత్తగా నన్ను దింపేసాయి అని అడిగింది ఎండ్రకాయ. అడిగేటప్పటికి సరేనన్నది కొంగ. మేడ మీద కూర్చుంది ఎండ్రకాయ. అలా
తోడుకుంటా తీసుకెళ్తా ఉంటే చుట్టూ ప్రకృతిని అంతా చూస్తూ ఎండ్రకాయ ఎంజాయ్ చేస్తుంది. కానీ కొంచెం దూరం వెళ్ళేటప్పటికి దానికి ఆ పర్వతం కొండలు దాటి వెళ్ళేటప్పటికి చూస్తే ఆ దాటి చెరువు ఏం కనపడలేదు. దానికి కనపడకపోతే నువ్వు నన్ను నిజంగానే చెరువు దగ్గరికి తీసుకెళ్తున్నావా అని అడిగింది. అడిగేటప్పటికి కొంగ అన్నది, చెరువు లేదు, ఏమీ లేదు, నేను మిమ్మల్ని అందరినీ ఆహారంగా తీసుకువెళ్తున్నాను, అదిగో ఆ కొండ మీద పెట్టి నేను ప్రతిరోజు మిమ్మల్ని తింటున్నాను, మీకు అబద్ధం చెప్పాను అన్నది కొంగ. అది చెప్పేటప్పటికి కోపం పట్టలేక ఎండ్రకాయ పైన కూర్చుంది కదా చక్కగాను, ఇలా మెడపట్టి గట్టిగా కొరికేసింది. అది కొంగ కూడా అల్ప ప్రాణే కదా, వెంటనే చనిపోయి కింద పడిపోయింది. నెమ్మదిగా ఎండ్రకాయ మళ్ళీ తనుండే ప్రదేశానికి, తనుండే చెరువు దగ్గరికి నెమ్మదిగా చేరుకుని మిగతా చేపలన్నింటికి ఈ విషయం చెప్పి మనల్ని కొంగ మోసం చేసింది, అబద్ధాలు చెప్పింది, ఇప్పటిదాకా తీసుకెళ్లిన వాటిలన్నింటినీ కూడా కొండ మీద పెట్టుకొని తినేసింది అని చెప్పింది. అయ్యో ఎంత పని జరిగింది, దీని మాటలు మనం నమ్మాము, ఎంత తీయగా మాట్లాడింది, ఇది మనల్ని మోసం చేసింది అని చెప్పేసి అనుకుని ఆ చేపలన్నీ బాధపడ్డాయి చనిపోయిన వాటిని తలుచుకుని. అందుకే మనం ఎవరిని దుష్టుల్ని చేరదీయకూడదు. వాళ్ళ మాటలు చాలా స్వీట్గా ఉంటాయి, మన కోసమే మన బాగు కోసమే మాట్లాడుతున్నట్టుగా మాట్లాడతారు, కానీ నమ్మించి మోసం చేస్తారు. ఇటువంటివి కూడా మనం కనిపెట్టి ఈ సమాజంలో మనల్ని మనం కాపాడుకుంటూ అలాంటి వాళ్ళని దూరంగా ఉంచాలి. ఇదే ఈ కథలో నీతి. జాగ్రత్తగా ఉండండి. మళ్ళీ మరొక మంచి కథతోటి మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నన్ను ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.